శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 104వ సర్గము. అయోధ్యకు విచ్చేసి రాజ్యపాలనమును స్వీకరింపుము అని భరతుడు శ్రీరాముని అభ్యర్థించుట. తండ్రి ఆజ్ఞను పాలించుటయే తనకు శ్రేయస్కరము కర్తవ్యము అని శ్రీరాముడు అతనికి తెలుపుట. తమ్ముడగు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు తనకు అత్యంత ప్రేమాస్పదుడును తన యందు భక్తి శ్రద్ధలు కలవాడును అయిన భరతుని ప్రియమైన మాటలతో ఓదారుస్తూ ఇలా ప్రశ్నించాడు. నాయనా భరత, నీవు రాజ్యమును విడిచి జింక చర్మమును జట నారచీరలను దాల్చి ఈ ప్రదేశమునకు వచ్చిన కారణమేమిటి? ఈ వనములో ప్రవేశించుటకు గల హేతువేమి? ఈ విషయములనన్నింటినీ వినగోరుతున్నాను, సవిస్తరముగా తెలుపుము అన్నాడు. మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు పలికిన తరువాత భరతుడు పొంగి పొరలి వస్తున్న తన దుఃఖాన్ని బలవంతంగా అణుచుకుంటూ నమస్కరించి ఇలా చెప్తున్నాడు. ఓ పూజ్యుడా, మహాబాహు అయిన మన తండ్రి ఒక స్త్రీ కారణంగా నిన్ను వనములకు పంపి జ్యేష్ఠునకు అర్హమైన రాజ్యాన్ని కనిష్ఠునకు కట్టబెట్టజూశాడు. ఇట్లు తగని పని చేసి పుత్రశోకానికి తట్టుకోలేక అతడు స్వర్గస్థుడయ్యాడు. ఓ శత్రు సంహారక, ఆయన భార్యయు నాకు తల్లియు అయిన కైకేయి ప్రోద్బలంచే మన తండ్రి ఈ ఘోర కార్యానికి పాల్పడ్డాడు. ఈ పాపకృత్యము ఆయన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయున్నది. నా తల్లికి ఆమె ఆశించిన రీతిగా రాజ్యలాభములు దక్కలేదు. సరికదా, తీరని వైధవ్యము మాత్రము ప్రాప్తించింది. ఫలితంగా శోకమున కృషించిపోవుచున్నది. ఈ కారణంగా ఆమె మహాఘోర నరకమున పడిపోవుట తథ్యము. అన్నా, నీ దాసుడనై ఇక్కడికి విచ్చేసిన నన్ను అనుగ్రహింపుము. దేవతల నగరమునకు ఇంద్రుని వలె కోసల రాజ్యమునకు నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము. మంత్రులు మొదలగు ఈ ప్రజలెల్లరూ భర్తను కోల్పోయిన తల్లులందరూ నీ సమీపమునకు విచ్చేశారు. ఈ అందరి ఎడలను ప్రసన్నుడవు కమ్ము. ఇతరుల కోర్కెలను మన్నించడి ఓ మహాత్మా. జ్యేష్ఠుడవైన కారణమున ఈ రాజ్యపాలనమునకు నీవే అర్హుడవు. న్యాయముగా ఈ కోసల రాజ్యము నీకే చెందవలెను. దీనిని పాలించుటకు నీవు సమర్థుడవు. ధర్మమును అనుసరించి రాజ్యమును స్వీకరింపుము. బంధుమిత్రుల కోరికలను ఈడేర్పుము. స్వచ్ఛమైన చంద్రకాంతులతో పండు వెన్నెలలతో శరద్రాత్రి వలె నీ వంటి ప్రభువును పొందుట వలన ఈ సమస్త భూమి సనాథయై శోభిల్లును. ఈ మంత్రులందరితో కూడి నేను శిరస ప్రణమిల్లి నిన్ను వేడుకుంటున్నాను. నేను నీకు తమ్ముడను, శిష్యుడను, దాసుడను కనుక నీవు రాజ్యాభిషిక్తుడవై నన్ను అనుగ్రహింపుము. ఓ నరశ్రేష్ఠ, మంత్రులు మొదలుకొని ఈ ప్రజలందరూ మన వంశము వారిని పరంపరగా సేవిస్తున్నారు. వీరు మన తండ్రి కాలమును కూడా ఉన్నారు. వీరందరినీ మనము మొదటి నుండి గౌరవిస్తూ వచ్చాము. కనుక వీరి ప్రార్థనను నీవు త్రోసిపుచ్చవద్దు. భరతుడు ఇట్లు పలికి చేతులు జోడించి కన్నీరు కారుస్తూ మరలా శ్రీరాముని పాదములకు శిరస మోకరిల్లాడు. మదపుటేనుగు వలె పదే పదే నిట్టూర్పులు విడుస్తున్న సోదరుడగు భరతుని కౌగలించుకొని శ్రీరాముడు అతనితోటి ఇలా అంటున్నాడు. ఓ భరత, నీవు ఉత్తమ వంశమున పుట్టినవాడవు, సత్వగుణ సంపన్నుడవు, బలశాలివి, సత్ప్రవర్తన గలవాడవు. అట్టి నీ వంటి వాడు రాజ్యము కొరకై పాపములకు ఎట్లు ఒడిగట్టును? పాపములకు ఎన్నడునూ పాల్పడడు. ఓ అరిశోదన, నీలో దోషము ఆవంతయు నాకు కనిపించడం లేదు. అజ్ఞానవశమున సైతము తల్లిని నీవు నిందింపరాదు. ఓ బుద్ధిశాలి, ఓ పుణ్యాత్ముడా, తమకు ఇష్టమైన స్త్రీల ఎడలను పుత్రుల విషయమునను తనను ఆశ్రయించి ఉన్న శిష్య దాసాదుల ఎడలను పెద్దలకు సర్వాధికారములు ఉండును. వారిని తమ ఇష్టానుసారము ఆజ్ఞాపించవచ్చును. నాయనా, లోకమున సర్వసాధారణంగా భార్యాపుత్రుల విషయమునను
శిష్యుల విషయమునను సత్పురుషులు చెప్పిన ఈ మాటలు దశరథుని పుత్రులమైన మన విషయమునను వర్తించును అని నీవు తెలుసుకొనుము. ఓ బుద్ధిమంతుడా, కోసల ప్రభు అయిన దశరథ మహారాజు నారచీరలను మృగచర్మమును ధరింపజేసి నన్ను వనములలోనైనను ఉంచవచ్చును, లేదా రాజ్యసింహాసనము మీదనైనను కూర్చుండబెట్టవచ్చును. ఆయనకు ఈ రెండింటి విషయమునను సర్వాధికారములు ఉన్నాయి. ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ భరత, లోక మర్యాదను అనుసరించి తండ్రి ఎడ చూపెడి గౌరవమునే తల్లి విషయమునను చూపవలెను. తండ్రిని వలనే తల్లిని కూడా గౌరవింపవలెను. ఓ భరత, ధర్మశీలురైన తల్లిదండ్రులు ఇద్దరును వనములకు వెళ్ళుము అని నన్ను ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను కాదని నేను మరి ఒక విధంగా ఎలా చేస్తాను? లోక కళ్యాణము కొరకై నీవు అయోధ్యలోనే ఉండి రాజ్యపాలన చేయవలెను. నేనేమో వల్కలములను ధరించి దండకారణ్యమునందే నివసింపవలెను. తేజస్శాలి అయిన దశరథ మహారాజు పురప్రముఖుల సమక్షమున మన ఇద్దరికిని ఈ విధముగా వేర్వేరు ఆజ్ఞలను ఇచ్చి తరువాత స్వర్గస్థుడయ్యను. లోకపూజ్యుడు ధర్మాత్ముడు అయిన ఆ మహారాజే నీకు పరమ ప్రమాణము. కావున నీవు ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించి తీరవలెను. తండ్రిగారు నీకిచ్చిన భాగమును, రాజ్యమును నీవు అనుభవింపవలెను. నాయన, మహాత్ముడైన తండ్రిగారు నాకు ఇచ్చిన భాగమును నేను అనుభవిస్తాను. కనుక ఆయన ఆదేశము మేరకు దండకారణ్యమును ఆశ్రయించిన వాడనై 14 సంవత్సరముల కాలమును గడిపెదను. మన తండ్రి అయిన దశరథ మహారాజు ఈ మానవలోకమున పూజ్యుడు, దేవేంద్రునితో సమానుడు. అట్టి మహాత్ముడు ఇచ్చిన ఆజ్ఞయే నాకు పరమహితము. సమస్త లోకముల అధికారము సైతము నాకు శ్రేయస్కరము కాదు అని నేను అనుకుంటున్నాను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 104వ సర్గము సంపూర్ణం. శుభం.